హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎయిర్ అనే పాఠము లెసన్ చూద్దామండి. సో నేను ఇంగ్లీష్లో చెప్తాను, అలాగే తెలుగులో దీని మీనింగ్ చెప్తాను. పిల్లలకి ఈజీగా అర్థమవుతుందండి, ఇంకా ఇంగ్లీష్ కూడా మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో లెసన్ స్టార్ట్ చేద్దామండి. క్యాన్ వి టేక్ దీస్ ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్? ఆ బాబా ఏం చెప్తున్నాడంటే, ఈ ఫిష్ని వాటర్లో నుండి తీద్దామా అని అడుగుతున్నాడు. అప్పుడు ఇంకొక పాప చెప్తుంది, నో దే విల్ డై. ఆ పాప ఏం చెప్తుంది, వద్దొద్దు అవి చచ్చిపోతాయి అని చెప్తుంది. అప్పుడు బాబు మళ్ళీ ఏమంటున్నాడు, బట్ వై విల్ దే డై. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు బాబు, బట్ వై విల్ దే డై, అసలు ఎందుకు చచ్చిపోతాయి బయటికి తీస్తే అని క్వశ్చన్ చేస్తున్నాడు. అప్పుడు పాప చెప్తుంది, సారీ చెప్తున్నాడు వాళ్ళ సార్, బికాస్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు బ్రీత్ వెన్ దే ఆర్ అవుట్ ఆఫ్ వాటర్. వాటర్లో నుండి తీస్తే వాటికి బ్రీత్ చేయడం చాలా కష్టమైపోతుంది. కష్టంగా వాటికి బ్రీత్ చేయడం రావు. ఓకేనా అండి, శ్వాస తీసుకోవడం రావు, అందుకని అవి చనిపోతాయి అని సార్ చెప్తున్నారు. బట్ ఫర్ బ్రీతింగ్ వి నీడ్ ఎయిర్. ఈజ్ దేర్ ఎయిర్ ఇన్ వాటర్? సో మనం బ్రీతింగ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, గాలి కావాలి, ఎయిర్ కావాలి. మరి వాటర్లో ఎయిర్ ఉంటుందా అని క్వశ్చన్ అడుగుతున్నాడు బాబు. సో ఎస్ సార్, ఎస్ ఎయిర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఫిష్ క్యాన్ బ్రీత్ ద ఎయిర్ ప్రెజెంట్ ఇన్ వాటర్. అవును, ఎయిర్ వాటర్తో కలిసిపోతుంది, వాటర్లో డిజాల్వ్ అవుతుంది అంటే కలిసిపోతుంది. సో ఫిష్ ఖచ్చితంగా వాటర్లో నుండి గాలి పీల్చుతుంది. వాటర్లో కూడా గాలి ఉంటుంది, ఆ గాలిని పీల్చుతుంది ఫిష్. దాట్స్ కరెక్ట్ రియా. సో అవును రియా, అది కరెక్టే అని చెప్తున్నారు. చూడండి, ఎయిర్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. సో ఎయిర్ ఎక్కడ ఉంటుంది, అన్ని చోట్లలో ఉంటుంది. వి కెనాట్ లివ్ వితౌట్ ఎయిర్. ఎయిర్ లేకుండా అసలు మనం బ్రతకడం కష్టం, శ్వాస కూడా రాదు. ఓకేనా. ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఎయిర్ టు బ్రీత్. సో ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ అన్నింటికి ఏం కావాలి, బ్రతకడానికి ఎయిర్ కావాలి, వాళ్ళు బ్రీత్ చేసుకోవడానికి ఎయిర్ కావాలి. బికాస్ ఎయిర్ కంటైన్స్ ఆక్సిజన్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్ బీయింగ్. సో మనకి ఎయిర్ చాలా అవసరం, ఎందుకంటే ఎయిర్లో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. అది మన బ్రీత్కి మన లివింగ్కి కూడా ఎసెన్షియల్. వీ కెనాట్ సీ ఎయిర్ బట్ వీ క్యాన్ ఫీల్ ఇట్ వెన్ ఇట్ మూవ్స్. ఎయిర్ని అయితే మనం కళ్ళతో చూడలేం, కానీ దాన్ని స్పర్శ మాత్రం మనకు తగులుతుంది. అది గాలి అటు ఇటు వీచినప్పుడు మనకు చల్లగా అలా అనిపిస్తుంది, మనం తాకుతుంది గాలి. సో వీ క్యాన్ అబ్సల్యూట్లీ ఫీల్ ఇట్. స్పర్శ, ఫీల్ అంటే స్పర్శ. మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. గాలి మూవ్ అవుతూ ఉంటుంది కదా అండి, దాన్ని మనం ఏమంటాము, విండ్ అనాలి. విండ్. వెన్ ద విండ్ బ్లోస్ జెంట్లీ ఇట్ ఈస్ కాల్డ్ బ్రీజ్. అదే విండ్ కొంచెం మెల్లగా బ్లో అవుతాయి, కొంచెం మెల్లమెల్లగా ఇలా బ్లో ఇలా బాల్ లాగా, బెలూన్ లాగా ఇలా బ్లో అవుతున్న కొద్దీ దాన్ని ఏమనాలి మనం, బ్రీజ్ అనాలి. సో యూజెస్ ఆఫ్ ఎయిర్, అసలు ఎయిర్ దేనికి యూజెస్ అవుతాయి. ఆల్ లివింగ్ థింగ్స్ యూజ్ ఎయిర్ టు బ్రీత్. అన్ని లివింగ్ థింగ్స్ బ్రతకాలి అంటే ఏం కావాలి, ఎయిరే కావాలి. బ్రీత్ చేయడానికి ఎయిర్ కావాలి. ఎయిర్ ఈస్ యూస్డ్ టు బ్లో బెలూన్స్. సో ఎయిర్ ఇంకొకటి, మనము బెలూన్స్ని బ్లో చేయడానికి కూడా ఎయిరే కావాలి. అంటే ఊదడం, బెలూన్స్ బ్లో, అవి పైకి ఎగరాలి అంటే, బ్లో అంటే పైకి ఎగరడం, దానికి కూడా మనకి ఏం కావాలి, ఎయిర్. ఫిష్ అండ్ అదర్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్. సో ఫిష్ అండ్ అదర్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ బ్రీత్ ద ఎయిర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో ఫిష్ ఇంకా అదర్ యానిమల్స్ అవన్నింటికి కూడా ఎయిర్ కావాలి, కానీ ఆల్రెడీ ఎయిర్ ఎక్కడ డిజాల్వ్ అయిందండి, వాటర్లో డిజాల్వ్ అయిన ఎయిర్ని అవి తీసుకుంటాయి. ఎనీవే దే టు ఆర్ యూజింగ్ ఎయిర్. వీ కెన్ ఫ్లై కైట్స్ ఇన్ ద ఎయిర్ డ్యూ టు ది బ్రీజ్. సో ఈ బ్రీజ్ కొంచెం విండ్ గట్టిగా ఎగురుతుంటుందిగా, అప్పుడు మనం కైట్లు, గాలిపటాలు కూడా ఎగిరేయచ్చు ఎయిర్తోని. సెయిల్ బోట్స్ మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విండ్. సో బోట్స్ తెలుసు కదండి వాటర్లో, సెయిల్ బోట్స్ ఏమవుతుంది, మన విండుని బట్టి అవి మూవ్ అవుతూ ఉంటాయి. గాలి ఎటుపోతే అటు ఆ బోటు కదులుతుందండి.
ఎయిర్ హెల్ప్స్ ఇన్ లిఫ్టింగ్ అప్ హాట్ ఎయిర్ బెలూన్స్. సో హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే అందరికీ తెలుసు కదా అండి. హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఎలా లిఫ్ట్ అవుతాయి, పైకి ఎలా పోతాయి అంటే బికాజ్ ఆఫ్ ఎయిర్. సో వాట్ డస్ ఎయిర్ కంటైన్? మరి అసలు ఎయిర్ ఏం కంటైన్ చేస్తుంది? సో ఎయిర్ కంటైన్స్ వాటర్ వేపర్ అండ్ డస్ట్. వాటర్ వేపర్ అంటే స్టీమ్. ఇప్పుడు మనము బియ్యం ఉడికిస్తాం కదండి, ఉడికిపించినప్పుడు బియ్యము ఆ కొన్ని వాటర్ అనేటివి పైకి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూపిస్తాను నేను మీకు క్లియర్గా ఫోటో ద్వారా. చూడండి, ఈ స్టీమ్ ఉంది కదా, పొగ చిన్న ఇట్లా వాటర్ ఇట్లా పైకి వెళ్తున్నాయి, వాటర్ దాన్నే మనము వేపర్ అంటాం, స్టీమ్ అంటాం. ఓకేనా అండి? సో ఎయిర్ కంటైన్స్ వాటర్ వేపర్. ఇంకా ఏముంటుంది ఎయిర్లో? డస్ట్ కూడా ఉంటుంది, ఇంకా వాటర్ వేపర్ కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ ఎయిర్ మే ఆల్సో కంటైన్ స్మోక్. ఒక్కొక్కసారి స్మోక్ కూడా కంటైన్ చేస్తుంది. స్మోక్ అంటే కొంచెం పొగలాగా. ఇన్ ద ప్రీవియస్ లెసన్ యూ హ్యావ్ లెర్న్ దట్ వెన్ వాటర్ ఈజ్ హీటెడ్, వాటర్ హీట్ చేస్తే అది ఎలాగవుతుంది? ఇట్ చేంజెస్ ఇంటూ స్టీమ్. Steam is the gaseous form of water and is also called water vapor. So steam, మనం వాటర్ని వేడి చేసి కొంచెం మూత తీసి పెట్టండి, క్యాప్ లిడ్. అప్పుడు ఏమవుతుంది? కొంచెం పైనకి పెట్టండి మూత, ఆ స్టీమ్ అంతా ఆ మూత మీదకి వెళ్ళిపోతుంది. ఆ మూతకి కొంచెం అంటే ఆ క్యాప్కి చిన్నగా వాటర్ ఇట్లా కనబడతాయి చుక్కలు. అదేంటండి? అది గ్యాసియస్ లాగా పోయి దాన్నే మనం ఏమంటాం? వాటర్ వేపర్ అంటాము. ఈ బొమ్మ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి స్టీమ్ అలా ఎలా వెళ్తుందో మూత పైనకి, ఆ లిడ్ పైనకి వెళ్ళి చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి, అదే మన వాటర్ వేపర్ అండి. అది చిన్నప్పుడు మనం అందరం చదువుకున్నదే. సో యూ క్యాన్ అబ్జర్వ్ వాటర్ చేంజింగ్ ఇంటూ వాటర్ వేపర్ అట్ హోమ్. ఇంట్లో కూడా మనం చూడొచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు బాయిల్ చేసినప్పుడు మనము ఇలా మూత తీయంగానే ఇట్లా అంత పొగలు వచ్చేస్తూ ఉంటాయి, కొంచెం వేపర్ లాగా. అక్కడ మీ ఫేస్ పెట్టండి ఒక 2 minutes కొంచెం దూరం నుండి. మీ ఫేస్ అంతా పచ్చి తడిగా అయిపోతుంది. అంటే ఆ వేపర్ అంతా మీ మొహానికి పడుతుంది. అదే వాటర్ వేపర్. ఆస్క్ అన్ ఎల్డర్ టు బాయిల్ వాటర్ ఆన్ ద స్టవ్. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ సీ స్టీమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది వాటర్. స్టీమ్ రైజెస్ అప్ అండ్ మిక్సెస్ విత్ ద ఎయిర్. సో అలా స్టీమ్ బయటకు వచ్చి అది ఎందులో కలుస్తుంది? గాలిలో కలుస్తుంది. అండ్ ఇది ఆవిరి పట్టుకోవడం అంటారు, తెలుసు కదా అండి. ఆవిరి పట్టుకోవడానికి మనం వేడి నీళ్ళు వేడి చేస్తాము, అది కూడా ఏంటి? ఒక వేపరే. అది కూడా మనం ఒక స్టీమ్ చేసి మనము మన ఒంటికి పట్టిస్తున్నాం ఆవిరి. సో అది కూడా ఎయిర్లో కలిసి ఉంటుందండి. సో నెక్స్ట్, in nature water vapor is formed when water in rivers, lakes and seas is heated by the sun. నేచర్లో మరి ఇంట్లో అయితే మనం వేడి చేసుకుంటాము గ్యాస్ పైన, స్టవ్ పైన. మరి నేచర్లో అంటే బయట వాటర్ వేపర్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి రివర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, సీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అండి. సో అవన్నీ సన్ హీట్ చేస్తుంది. సన్ హీట్ చేసినప్పుడు అప్పుడు అవి కొన్ని వాటర్ పైకి వెళ్ళి ఎయిర్లో కలిసిపోతాయి. ద వాటర్ వేపర్ మిక్సెస్ విత్ ద ఎయిర్. ఎయిర్ పిక్స్ అప్ డస్ట్ వెన్ వి స్వీప్ ద ఫ్లోర్ ఆర్ రోడ్. అలాగే ఎయిర్లో ఇంకేం కలుస్తుంది? డస్ట్ కూడా కలుస్తుందండి. మనం బయట ఊడ్చినప్పుడు ఫ్లోర్, రోడ్స్ అలా వెళ్ళినప్పుడు సన్నం డస్ట్ అనేది ఏమవుతుంది? అది కూడా వెళ్ళి ఎయిర్లో కలుస్తుంది. పర్ఫామ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ టు అబ్జర్వ్ డస్ట్ ఇన్ ద ఎయిర్. సో ఒక యాక్టివిటీ చేయమంటున్నారు, డస్ట్ అసలు ఎయిర్లో ఎలా కనబడాలి అనడానికి. చూడండి, క్లోజ్ ఆల్ ద డోర్స్ అండ్ విండోస్ ఇన్ యువర్ రూమ్. అన్ని డోర్స్, విండోస్ ఇంట్లో ఉన్న రూమ్లో ఉన్న డోర్స్, విండోస్ క్లోజ్ చేయండి. విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎల్డర్. కంపల్సరీ ఎల్డర్ ఉండాలి, చిన్నపిల్లలు చేయకూడదు. మేక్ ద రూమ్ డార్క్ చేయాలి, మొత్తం చీకటి చేసేసి. కవరింగ్ ద విండోస్ విత్ బ్లాక్ పేపర్. ఒక పెద్ద బ్లాక్ పేపర్ తీసుకొని విండోస్ అన్నీ కవర్ చేయాలి. మేక్ ఏ స్మాల్ హోల్ ఇన్ వన్ ఆఫ్ ది పేపర్స్ యూ యూజ్డ్. సో ఆల్రెడీ మనం ఇప్పుడు బ్లాక్ పేపర్స్ పేస్ట్ చేస్తున్నాం కదా, అందులో నుంచి ఒక చిన్న హోల్ చేయాలండి. తర్వాత యూ విల్ సీ లైట్ కమింగ్ త్రూ ద హోల్. ఆ హోల్లో నుంచి లైట్ వస్తుంది కదా. గెట్ ఏ క్లోజర్. అప్పుడు ఆ లైట్ని మంచిగా పరిశీలించండి. ఆ లైట్తో పాటు ఇంకొకటి ఏమొస్తుంది? డస్ట్ పార్టికల్స్ కూడా వస్తాయి. అది క్లియర్గా కనబడుతుంది. ఇదైతే నేను చిన్నప్పుడు కూడా చేశాను. మీరు కూడా
ఎల్డర్తో మీ మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని ట్రై చేయండి పిల్లలు. వెన్ వి బర్న్ థింగ్స్ ఆన్ ఆర్ లైట్ ఏ ఫైర్, ద స్మోక్ గోస్ అప్ ఫ్రమ్ ది ఫైర్ ఇంటూ ది ఎయిర్. లేదంటే మనం ఏమైనా కాల్చినప్పుడు కూడా, ఏమైనా బర్న్ చేసినప్పుడు, బర్న్ అంటే ఏంటి, ఏదైనా కాల్చడము లేదంటే ఫైర్ని వెలిగించడము, అప్పుడు కూడా ఏమవుతుంది, ఫస్ట్ పొగ వస్తుంది కదా, ఆ పొగ కూడా ఎక్కడికి వెళ్తుంది, ఎయిర్లోకే వెళ్తుంది. స్మోక్ ఈజ్ ఆల్సో గివెన్ అవుట్ బై ఫ్యాక్టరీస్, బస్సెస్ అండ్ కార్స్. మనం ఎయిర్ పొల్యూషన్ అంటాం కదా, కొన్ని ఫ్యాక్టరీస్, బస్సెస్ అవి కూడా కొంచెం స్మోక్ని వదులుతాయి, కార్స్, కానీ అవి మంచివి కాదు. అవి మన పొల్యూషన్ అంటే మన ఎయిర్ని ఖరాబ్ చేస్తాయి. అంటే సో ది స్మోక్ మేక్స్ ద ఎయిర్ ఇంప్యూర్ ఆర్ డర్టీ. అవి డర్టీ అంటే మన ఎయిర్ని పాడు చేస్తాయి. వెన్ వి బ్రీత్ ఇంప్యూర్ ఎయిర్ వీ మే ఫాల్ సిక్. అలాంటి పాడైపోయిన ఎయిర్ని మనం మళ్ళీ అంటే మనం ఎయిర్ ఖచ్చితంగా బ్రీత్ చేస్తాం కదా, బ్రీత్ చేస్తే మనం సిక్ అవుతాము. ఎందుకంటే మనం బ్యాడ్ ఎయిర్ బ్రీత్ చేస్తే సిక్ అవ్వడం అనేది జరుగుతుంది, మన బాడీకి అది అస్సలు పడదు. ఇన్ ఆర్డర్ టు కీప్ ఫిట్ వీ నీడ్ ఫ్రెష్ ఎయిర్ టు బ్రీత్. మనల్ని మనం మంచిగా కాపాడుకోవాలి, మంచి ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఫ్రెష్ ఎయిర్నే పీల్చుకోవాలి. ఎప్పుడు పీల్చుకొస్తుంది ఫ్రెష్ ఎయిర్, ఈ వాహనాలు ఇవన్నీ ఎక్కువ డర్టీ ఇంప్యూర్ ఎక్కువ లేనప్పుడు, ఈ ఫ్యాక్టరీస్ ఎక్కువ గ్యాసెస్ వదలినప్పుడు, లేదంటే వాళ్ళు వేరే లైక్ అట్ ద సేమ్ టైం రెమెడియల్ మెజర్స్ తీసుకున్నప్పుడు. చిన్నపిల్లలు కదా, మీకు ఇవన్నీ అర్థం కావు. ఎనీవేస్ ఇప్పుడు లెసన్ అర్థమైంది కదా. సో ఇది మళ్ళీ ఒకసారి వీడియో 2 సార్లు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను చదువుతున్నా కదా, అప్పుడు మీరు కూడా చదవడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, బాయ్.